హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం అండ్ అడ్డా. ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే ఎస్ఎస్జిడి 2024 నోటిఫికేషన్ అయింది కదా, అది ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, ఫిజికల్ ఇంకా అవ్వలేదు. అయితే ఈ ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ వచ్చేటప్పుడు 26,146 జాబ్స్ అనేది రిలీజ్ చేశాడనమాట. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే దాని యొక్క జాబ్స్ అనేవి ఇంక్రీజ్ చేశాడనమాట. ఎంతవరకు ఇంక్రీజ్ చేశాడంటే 46,617 వరకు ఇంక్రీజ్ చేశాడనమాట. అయితే ఏ పోస్టులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి మొత్తం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎస్సీ కేటగిరీకి ఎన్ని, ఎస్టీ కేటగిరీ అని, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీలో రిజర్వేషన్, అలాగే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎన్ని జాబ్స్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని 100% షేర్ చేయండి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్ అనమాట, చాలామందికి యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి. బేసికల్లీ మీ వీడియోస్ని చేయడం చాలా టైం లేనప్పటికీ టైం తీసుకుని మరి మీ అందరి గురించి వీడియో చేస్తున్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో మరియు యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు ఈ ఎస్ఎస్సి జీడీ గురించి ఇన్ఫర్మేషన్ ఏమనేసి. సో మేము మీ గురించి కష్టపడుతున్నాం కాబట్టి మీరు మాకు కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్తో, షేర్స్తో సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఓకే, అయితే వీడియోలోకి వెళ్తే అయితే టోటల్గా 46,617 జాబ్స్ వచ్చాయని చెప్పాం కదా. అయితే ఏ ఫోర్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే బీఎస్ఎఫ్లో మొత్తం మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మొత్తం కలిపి 12,076 ఉన్నాయి. సిఎస్ఎఫ్లో మేల్ అండ్ ఫిమేల్ కలిపి 13,632 ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మొత్తం కలిపి 9,410 ఉన్నాయి. ఎస్ఎస్బిలో మొత్తం మేల్ అండ్ ఫిమేల్ కలిపి 1,926 ఉన్నాయి. ఐటీబీపీలో మొత్తం మేల్ అండ్ ఫిమేల్ కలిపి 6,287 ఉన్నాయి. అస్సాం రైఫిల్లో 2,990 ఉన్నాయి. అలాగే ఎస్ఎస్ఎఫ్లో 296 ఉన్నాయి. ఎన్సీబీలో ఏం లేవు. టోటల్గా మొత్తం మన ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్ మొత్తం 46,617 ఇప్పుడు ప్రజెంట్ అయ్యాయి అన్నమాట. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 26,146 ఉండేవి, ఇప్పుడు 46,617 అయ్యాయి అన్నమాట. అయితే ఇందులో ఏ కేటగిరీకి ఎన్నేసి ఉన్నాయని కూడా కేటగిరీ వైజ్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఈ కేటగిరీ వైజ్ ఇది టోటల్గా మన ఇండియా మొత్తం అనమాట. సో దీనికన్నా మనకి మన స్టేట్ వైజ్ కేటగిరీలో పరంగా ఏ కేటగిరీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అలాగే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో మనకి ఎన్ని ఎక్స్ట్రా జాబ్స్ వస్తున్నాయి, ఇవన్నీ గురించి డీటెయిల్గా తెలుసుకుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటే అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం బీఎస్ఎఫ్కి ఎన్ని ఉన్నాయంటే 203 ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీకి 31, ఎస్టీ కేటగిరీ 13, అలాగే ఓబీసీ 52, ఈడబ్ల్యూఎస్ 27, అన్రిజర్వ్డ్కి 80 ఉన్నాయి. టోటల్గా బీఎస్ఎఫ్ అనేవి 203 ఉన్నాయి. అయితే సిఎస్ఎఫ్ ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఎస్టీ కేటగిరీకి 38 ఉన్నాయి, అలాగే ఎస్టీ కేటగిరీకి 16 ఉన్నాయి, ఓబీసీకి 63, ఈడబ్ల్యూఎస్ 23 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 94 ఉన్నాయి. టోటల్గా 234 ఉన్నాయి సిఎస్ఎఫ్. సిఆర్పిఎఫ్ ఎన్ని ఉన్నాయంటే ఎస్టీ 30, ఎస్టీ కేటగిరీ 13, ఓబీసీ 50, ఈడబ్ల్యూఎస్ 18, అన్రిజర్వ్డ్ 70, టోటల్గా 184 సిఆర్పిఎఫ్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్బి ఎన్ని ఉన్నాయంటే ఎస్టీకి 5 ఉన్నాయి, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీ 9, ఈడబ్ల్యూఎస్ 4, అన్రిజర్వ్డ్ 14, టోటల్గా 35 ఉన్నాయి అనమాట ఎస్ఎస్బి. ఐటీబీపీ ఎన్ని ఉన్నాయంటే 17 ఎస్సీకి ఉన్నాయి, ఎస్టీకి 8, ఓబీసీకి 29, ఈడబ్ల్యూఎస్ 10, అన్రిజర్వ్డ్ 42, టోటల్గా ఐటీబీపీ 107 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇంకా ఏఆర్కి ఎన్ని ఉన్నాయంటే ఏఆర్ మన ఎస్సీ కేటగిరీకి 8 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ 3, ఓబీసీకి 12 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 5, అన్రిజర్వ్డ్ 18 ఉన్నాయి. టోటల్గా 46 ఉన్నాయి అన్నమాట ఏఆర్. అలాగే ఎస్ఎస్ఎఫ్ ఎన్ని ఉన్నాయంటే మన స్టేట్లో పూర్తిగా 0 అనమాట. ఎన్సీబీ కూడా పూర్తిగా 0. ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ అనమాట. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇందులో కూడా ఏం మన స్టేట్ కానీ ఏం అవైలబుల్ లేవంటారు. మన స్టేట్లో మొత్తం
మొత్తం మన స్టేట్కి 899 నార్మల్గా జనరల్లో ఉన్నాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లో నార్మల్ జనరల్గా 899 ఉన్నాయి. అలాగే మనకి వీటితో పాటు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా మనకి ఇంకా ఉన్నాయన్నమాట. అయితే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎన్ని ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం చూడండి. తర్వాత తెలంగాణ గురించి మళ్ళీ దాంట్లో నార్మల్ జనరల్లో ఎన్ని ఉన్నాయి, నక్సల్ ఎఫెక్టెడ్లో ఎన్ని ఉన్నాయి అని దాని గురించి తెలుసుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏమంటే ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం, మన్యం అన్నమాట. సో ఇందులో బీఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయి, నక్సల్ ఎఫెక్టెడ్లో సిఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ దాని గురించి తెలుసుకుంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ఎఫెక్టెడ్లో మనకి ఎన్ని ఉన్నాయి, బీఎస్ఎఫ్లో 251 ఉన్నాయి అంటారా. అందులో 251 ఉన్నాయి. అందులో ఎస్సీ 42, ఎస్టీ 14, ఓబీసీ 56, ఈడబ్ల్యూఎస్ 56, అన్రిజర్వ్డ్ 83, టోటల్గా 251 ఉన్నాయి. సిఎస్ఎఫ్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 170 ఉన్నాయి. అందులో ఎస్సీ 27, ఎస్టీ 12, ఓబీసీ 46, ఈడబ్ల్యూఎస్ 18, అన్రిజర్వ్డ్ 68 అనమాట. అలాగే సిఆర్పిఎఫ్ ఎన్ని ఉన్నాయంటే ఎస్సీకి 32, ఎస్టీ 14, ఓబీసీ 53, ఈడబ్ల్యూఎస్ 30 అండ్ అన్రిజర్వ్డ్ 78, టోటల్గా 197 ఉన్నాయి సిఆర్పిఎఫ్. ఎస్ఎస్బి ఎన్ని ఉన్నాయంటే ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ 4, అన్రిజర్వ్డ్ 15, టోటల్గా 38 ఉన్నాయన్నమాట. ఇవన్నీ నక్సల్ ఎఫెక్టెడ్లో ఉన్నవి అనమాట. సో ఇంకా మనకి ఐటీబీపీలో ఎన్ని ఉన్నాయంటే నక్సల్ ఎఫెక్టెడ్లో ఆంధ్రప్రదేశ్లో ఐటీబీపీలో టోటల్గా 117 ఉన్నాయి. అందులో ఎస్సీ 20, ఎస్టీకి 8, ఓబీసీ 31, ఈడబ్ల్యూఎస్ 10, అన్రిజర్వ్డ్ 48, టోటల్గా 117 ఉన్నాయన్నమాట ఐటీబీపీ. అస్సాం రైఫిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీకి 31, ఎస్టీ 5, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6, అన్రిజర్వ్డ్ 26, టోటల్గా 85, టోటల్గా ఎన్ని ఉన్నాయంటే టోటల్ 85 ఉన్నాయన్నమాట అస్సాం రైఫిల్స్. అయితే టోటల్గా మన నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఓన్లీ నక్సల్ ఎఫెక్టెడ్లో ఎన్ని జాబ్స్ మనకు వస్తున్నాయంటే 859 వస్తున్నాయి అన్నమాట. ఇవి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 859 నక్సల్ ఎఫెక్టెడ్లో. అలాగే నార్మల్లో ఎన్ని ఉన్నాయి, నార్మల్లో 809 ఉన్నాయి అన్నమాట. టోటల్గా ఎన్ని అవుతున్నాయి 1668 ఉన్నాయి. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, ఈజీగా చూడండి. 46,000లో మన ఆంధ్రప్రదేశ్లో 1600 ఉన్నాయి. 1668 జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలంగాణ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం. తెలంగాణలో నార్మల్లో ఎన్ని ఉన్నాయి, అలాగే మన నక్సల్ ఎఫెక్టెడ్లో ఎన్ని ఉన్నాయనే దాని గురించి పూర్తి తెలుసుకుందాం. నార్మల్లో ఇక్కడ చూడండి. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఫస్ట్ మనం బీఎస్ఎఫ్ ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీకి 41, ఎస్టీకి 9 అండ్ ఓబీసీకి 52, ఈడబ్ల్యూఎస్ 44, అన్రిజర్వ్డ్ 91, టోటల్గా 237 ఉన్నాయన్నమాట ఈ బీఎస్ఎఫ్. సిఎస్ఎఫ్ ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీలో 27, ఎస్టీ కేటగిరీలో 12 అండ్ ఓబీసీలో 44 అండ్ ఈడబ్ల్యూఎస్లో 16, అన్రిజర్వ్డ్లో 67, టోటల్గా మనకి 166 ఉన్నాయన్నమాట తెలంగాణలో సిఎస్ఎఫ్. నెక్స్ట్ ఇంకా సిఆర్పిఎఫ్లో మనకి ఎస్సీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీ 21, ఎస్టీ కేటగిరీ 10, అలాగే ఓబీసీకి 35, ఈడబ్ల్యూఎస్కి 19, అన్రిజర్వ్డ్ కేటగిరీ 53, టోటల్గా 138 సిఆర్పిఎఫ్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా మనకి ఎస్ఎస్బి అనమాట. ఎస్ఎస్బి ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీలో 15, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ 7 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి. అలాగే అన్రిజర్వ్డ్ 11 ఉన్నాయి. టోటల్గా 41 ఉన్నాయి అనమాట ఎస్ఎస్బి. ఆ తర్వాత ఐటీబీపీలో ఎస్సీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయంటే 19, ఎస్టీ కేటగిరీలో 6, అలాగే ఓబీసీలో 24, ఈడబ్ల్యూఎస్లో 13, అలాగే అన్రిజర్వ్డ్లో 33, టోటల్గా 95 ఉన్నాయి అన్నమాట ఐటీబీపీ. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ ఎన్ని ఉన్నాయంటే అస్సాం రైఫిల్స్ ఎస్సీ కేటగిరీకి 10, అలాగే ఎస్సీ కేటగిరీ 10, ఎస్టీ కేటగిరీ 2, ఓబీసీకి 9, అలాగే ఈడబ్ల్యూఎస్కి
13, అన్రిజర్వ్డ్ 13, టోటల్గా 47 ఉన్నాయి. అయ్యే అస్సాం రైఫిల్స్. ఎస్ఎస్ఎఫ్ ఏం లేవు, అలాగే ఎన్సీబీ కూడా ఏం లేవు అనమాట. ఇది తెలంగాణలో నార్మల్ కేటగిరీలో. నార్మల్ టోటల్గా తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే మనకి 724 నార్మల్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి నక్సల్ ఎఫెక్టెడ్లో తెలంగాణలో మనకి ఎన్ని ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే, నక్సల్లో చూడండి, తెలంగాణ నక్సల్లో మనకి ఎస్సీ కేటగిరీలో ఇక్కడ చూడండి, తెలంగాణ నక్సల్కి వచ్చే డిస్ట్రిక్ట్స్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే మనకి ఆదిలాబాద్, అలాగే భద్రాద్రి, అలాగే కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి అండ్ కొమరం భీం అండ్ మంచిర్యాల అండ్ ములుగు. ఇవన్నీ ఈ డిస్ట్రిక్ట్లో ఇవన్నీ మనకి ఏంటంటే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇందులో మనకి మనకి ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయనే దాని గురించి తెలుసుకుంటే, మనకి ఎస్సీ కేటగిరీలకి మనకి బీఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయంటే 19, ఎస్సీ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో 4, అలాగే ఓబీసీలో 16, ఈడబ్ల్యూఎస్లో 20, అలాగే అన్రిజర్వ్డ్లో 25, టోటల్గా 84 ఉన్నాయి బీఎస్ఎఫ్ అనమాట. సిఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్ 74 ఉన్నాయి. అందులో ఎస్సీ కేటగిరీ 11, ఎస్టీ 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 12, అన్రిజర్వ్డ్ 28 ఉన్నాయన్నమాట. ఇవి సిఎస్ఎఫ్ అనమాట. అలాగే సిఆర్పిఎఫ్లో ఎన్ని ఉన్నాయంటే సిఆర్పిఎఫ్లో ఎస్సీ కేటగిరీలో 8, ఎస్టీ కేటగిరీలో 3, ఓబీసీలో 13, అలాగే ఈడబ్ల్యూఎస్లో 8 ఎస్సీ కేటగిరీ అనమాట. ఎస్టీ కేటగిరీ 3, ఓబీసీ కేటగిరీ 15, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 11, అన్రిజర్వ్డ్ 22, టోటల్గా 59 ఉన్నాయి సిఆర్పిఎఫ్ అనమాట. ఎస్ఎస్బి ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీకి 23, ఎస్టీ కేటగిరీకి 1, అలాగే ఓబీసీ కేటగిరీకి 4, ఈడబ్ల్యూఎస్కి 5, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 7, టోటల్గా 40 ఉన్నాయి ఎస్ఎస్బి. ఎక్కడ తెలంగాణలో నక్సల్ ఎఫెక్టెడ్లో. ఐటీబీపీ ఎన్ని ఉన్నాయంటే 8 ఎస్సీ కేటగిరీకి 2 ఎస్టీ కేటగిరీకి, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 4, అలాగే అన్రిజర్వ్డ్ 28, టోటల్గా 43 అనేవి ఐటీబీపీ ఉన్నాయి. అలాగే అస్సాం రైఫిల్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఎస్సీకి, ఎస్టీకి 1, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్ 3 అండ్ అన్రిజర్వ్డ్ 5, అలాగే టోటల్గా 17 అనేవి ఏఆర్ ఉన్నాయన్నమాట. సో మొత్తం మనకి తెలంగాణలో టోటల్గా మనకి నక్సల్ ఎఫెక్టెడ్లో ఏ కేటగిరీకి 74 ఎస్సీ ఉన్నాయి, ఎస్టీకి 16, ఓబీసీకి 64, ఈడబ్ల్యూఎస్ 55, అలాగే అన్రిజర్వ్డ్ 108, టోటల్గా 317 అనేవి మనకి టోటల్గా తెలంగాణలో నక్సల్ ఎఫెక్టెడ్ మనకి వేకెన్సీస్ అని ఉన్నాయట. ఇవి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రివైజ్డ్ వేకెన్సీస్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం అనేది. మనకి ఎక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి మన ప్రిఫరెన్స్ ఆల్రెడీ మీరు ఇచ్చే ఉంటారు. ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు ఇది చూసుకొని పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటికైనా, ఎందుకంటే జాబ్స్ పెరిగాయి కాబట్టి. మెయిన్స్ ఫిజికల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్ గురించి కష్టపడితే ఫిజికల్ క్వాలిఫై అయిపోతే 100% మ్యాక్సిమం తర్వాత మెడికల్ ఉంటుంది. ఆటోమేటిక్గా మెరిట్ అనేది ఎవరైతే బాగా ఎగ్జామ్ రాసుకుంటారో ఆటోమేటిక్గా మెడికల్ మెరిట్ కూడా వచ్చింది. సో ఫస్ట్ మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా మీ యొక్క 100% ఇవ్వండి. 100% ఎఫర్ట్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి అనమాట. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.